వరద వస్తుంది, తట్టుకోవాలంటే డ్యామ్ కట్టుకుండాలి. అవునా? డ్యామ్ కట్టుకు లేకపోతే తోసుకుని అవతల పోద్ది. ఎస్, అంటే మన ఆత్మీయ స్థితి కొరకు ఇది అవసరం. నాకు ఇది నాది. నాకు ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డ్యాముల కెపాసిటీ తెలియాలంటే వరదలు వచ్చినప్పుడే. అవునా? కష్టాల విలువలో విశ్వాసం ఎప్పుడు స్థిరంగా ఉంటాడంటే ఇటువంటి వింటున్నప్పుడు, కష్టాలలో ఎవరైతే గట్టికుంటారో వాళ్ళే నిజమైనటువంటి వాళ్ళు. హల్లెలూయా. ఇది మిమ్మల్ని మీకు కారు ఇస్తుంది, ఇల్లు ఇస్తుంది అని చెప్పే బోధ కాదు, ఇంకా ఉద్యోగం వస్తుంది, ఇంకా పెళ్ళి అవుతుందని చెప్పేది కాదు. పరలోకానికి సిద్ధపరిచే బోధ. ఆమేన్. ఏంటది? గత మనం 2 నెలలుగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని పద్ధతిలో మనం ఎలాగూ ఆశీర్వదించబడాలి, ధనవంతులంగా ఉండాలి. దేవుని పద్ధతిలో ఎలా ఆశీర్వదించబడాలి అనే పద్ధతి మనం నేర్చుకుంటున్నాం. అర్థమైందా మీకు? వ్యర్థమైందా? ఎంతమందికి అసలు కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. గత వారంలో ఒక ధనవంతుడు తన ప్రాణానితో తిను, తాగు, సుఖించు, సంతోషించు అనుకున్నాడు. ఒక యవనస్తుడు, ప్రభువా నేను పరలోకానికి పోవాలంటే ఏం చేయాలని అంటే యేసుప్రభు వారు చెప్పాడు, నీకున్న ఆస్తిని మొత్తం బీదలకు అమ్మే అన్నాడు. అతడు మిగులు ఆస్తులు గలవాడు కనుక వ్యసనపడుచు వెళ్ళాడు. జక్కయ్య అయితే ఉన్న ఆస్తిని బీదలకు అమ్మేసి ఇచ్చేసి యేసును వెంబడించాడు. హల్లెలూయా. చిన్న కుమారుడు ఆస్తిని కూర్చుకొని పోయి దుర్వ్యాపారం చేసి చెడగొట్టుకొని, వేశ్యలతో సహవాసం చేసి చెడగొట్టుకొని పందులు తినే పొట్టు తిని కడుపు నింపుకుందాం అనుకున్నాడు. అంటే ఆస్తి వలన సంతోషం కూడా ఉండదు. దుర్వ్యాపారం, చెడ్డ వ్యాపారం చేసి, అక్రమ వేలో గంజా వ్యాపారం చేసి, మద్యపానం వ్యాపారం చేసి బాగుపడతానంటే అది కూడా నీకు శాశ్వతం కాదని బైబిల్ చెప్పేసింది. హల్లెలూయా. ఏదో ఒక రోజునను రోడ్డున పడతావు అంటానికి ఒక సూచన చెప్పాడు దేవుడు. ఆస్తి కాదు ఇక్కడ ముఖ్యం, పద్ధతి అవసరము. ప్రైజ్ ది లార్డ్. ధనవంతులుగా ఉండడం దేవుని యొక్క ప్రణాళికకు ఒకటి ఉంది. మనం ధనవంతులుగా ఉండాలి, కానీ అదొక ప్రణాళిక, అదొక పద్ధతి ఉంది. దాని గురించే ధ్యానం చేస్తున్నాం. ఈ ధనవంతుడు ఎప్పుడైతే యవనస్తుడు వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు, అప్పుడు యేసుప్రభు వాడిన ఒక మాట ఉంది, చూపిస్తాను చూడండి. దీనికి ఒక్క నిర్వచనం చెప్పండి మీరు. ఆస్తి గలవారు చారడు, అంతే కదా? ఇప్పుడు నేను మీకు కొన్ని వచనాలు చూపిస్తాను, మీ బుర్ర గిర్ర తిరిగి నాలుగేసి కొట్టుకుంటారు. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు అని చెప్తున్నాడు దేవుడు, డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. అవునా? ధనవంతుడు, నేను వాక్యం చూపిస్తాను చూడండి. ఆదికాండము 13వ అధ్యాయం 2వ వచనం చదవండి. 13వ అధ్యాయం 2వ వచనం. అబ్రహాము వెండి బంగారము, బైబిల్ ఏది? ఏర్ ఈజ్ యువర్ బైబిల్? బైబిల్ పట్టుకోండి మీరు చదివినా. బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అబ్రహాం గారు ఎక్కడున్నాడు? పరదేశంలో ఉన్నాడు. అన్నాడా? విశ్రాంతి పొందే స్థలంలో ఉన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? హౌ ఈజ్ ద పాసిబుల్? ఎలా సాధ్యమైంది? అక్కడ మనం ప్రశ్న వేసుకుంటే మనము సక్రమంగా జీవించడం నేర్చుకుంటాం. ప్రైజ్ ది లార్డ్ చెబుదామా? రెండింటికి టాలీ అయిందా? 2 వచనాలకి టాలీ అయింది కదా. దేవుని ఎడల ధనవంతులు కాక అనే మాట ఉంటుంది. మీరు ఇప్పుడు ఆ మాటకు రండి. లూకాసు వార్త 12:21. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే కూర్చుకొనివాడు అలాగుననే ఉండును. ఇది ఎవరి గురించి చెప్పాడు తెలుసా? తినుము త్రాగుము సుఖించమని చెప్పాడు, అతని గురించి చెప్పాడు. అంటే ఇప్పుడు బైబిల్లో అక్కడక్కడ వాక్యాలు ఉన్నాయి కదా. దేని గురించి ఉన్నాయి? ధనవంతుడిగా ఉండకూడదు, కానీ దేవుని ఎడల ధనవంతులుగా ఉండొచ్చు. స్తోత్రం చెబుదామా? అర్థమైందా మీకు ఇప్పటికీ? దేవుని ఎడల ధనవంతులుగా ఉండాలి. అబ్రహాము బహుధనవంతుడే, కానీ ఉండడానికి ఇల్లు లేదు, గుడారాలలో ఉండేవాడు. విన్నారా మీరు ఎప్పుడన్నా? గుడారాలలోనే జీవించేవాడు.
ఎండి బంగారం ఉన్నప్పటికీ, పశుధన్య సంపద ఉన్నప్పటికీ ఏ రోజు కూడా వాటి మీద ఆయన మోజు పెట్టుకోలేదు. ఎందుకో తెలుసా? వాటి మీద ఆయన దృష్టి పెట్టుకోలేదు. ఎందుకు ఆయన దాని మీద దృష్టి పెట్టలేదు? వాక్యం చెప్తుంది చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో. బిడ్డలారా, చాలా మంచి విషయాలు ప్రభు మనతో దాచిపెట్టాడండి. గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ప్రైజ్ ది లార్డ్ చెప్దామా? నేను చెప్తున్నాను, ఈరోజున సంఘానికి, విశ్వాసులకి మాటలు అర్థం కాకనే లోకం వెంట పరుగెడుతున్నారు. లోక దీవెనల కొరకు, లోక సంపదల కొరకు పరుగులు పెడుతున్నారు. దేవుని ఎడల ధనవంతులుగా ఎలా ఉండాలో అబ్రహాము గారి జీవితంలో నుంచి ప్రభు మనకి చాలా నేర్పాడండి. గుడారాలలో ఉంటూ ఏం చేశాడట? ఎంత ఉన్నా ఇది నాది కాదు, ఇది నా దేశము కాదు, నేను పరవాసిని, ఇట్స్ నాట్ మై కంట్రీ, ఇది కాదు, ఇది నాది కాదు అన్నట్టుగానే బతికాడట. ఈ రోజున మనుషులు ఎలాగున్నారు? 100 రూపాయలు ఉంటే 1000 రూపాయల పోజు కొడతారు. అదే 1000 రూపాయలు ఉంటే 1,00,000 రూపాయల పోజు కొడతారు. ఎండుంది, బంగారం ఉంది, పశువులు ఉన్నా, ఎన్ని ఉన్నా నేను పరవాసిని అన్నట్టుగా బతుకుతున్నాడు. పరవాసిగా ఉన్నట్టుగా బతుకుతున్నాడు ఆయన. ఇది నా దేశం కాదు. కింద వచనం చూడండి మీరు, 10వ వచనంలో, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో, గట్టిగా చెప్పండి, ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. స్తోత్రం చెప్పండి. అబ్రహాము, ప్రభువా, మీరు పాత నిబంధనలు కానీ క్రొత్త నిబంధనలు కానీ మీరు రాజులను చూడండి, ఎంత వైభవంగా కట్టుకున్నారో తెలుసా వాళ్ళ రాజ్యాలను. దావీదు పట్టణమే కట్టుకున్నాడు. నెబుకద్నెజరు ఒక రాజ్యం, ఒక సిటీనే కట్టాడు. పెద్ద హ్యాంగింగ్ గార్డెన్ అని పెద్ద ప్రపంచం ఇంతలలో ఒకటైన హ్యాంగింగ్ గార్డెన్స్ కట్టాడు రాజు కదా, వైభవం. ఇప్పుడు మనుషులందరూ ఇండ్లు ఎందుకు కట్టుకుంటున్నారో తెలుసా? చూపించుకోవడానికి సార్, ఉండడానికి కాదు, చూపించుకోవడానికి కట్టుకుంటున్నారు. వండడానికి ఒక బెడ్రూము, వంట వండుకోవడానికి ఒక కిచెన్ ఒకటి సరిపోదుగా. 2 BHK, 3 BHK, BHK అంటే 3, B అంటే బెడ్రూమ్, H అంటే హాలు, K అంటే కిచెను. 3 బెడ్రూములు, 4 బెడ్రూములు ఇల్లులు కట్టుకుంటున్నారు. దేనికో తెలుసా? బతకడానికి కాదు, చూపించుకోవడానికి. ఇది నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఎవరు క్రిటిసైజ్ చేయడానికి కాదు. డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు బ్యాంకులలో కూడా చూడండి, అరే నాకు అనారోగ్యం వచ్చింది, ట్రీట్మెంట్కి పోతే 1,00,000 రూపాయలు ఇలాంటి ఈడాడు ఇంటికి ఎత్తాడు 1,00,00,000 రూపాయలు. హలో, జ్వరం వచ్చిందిరా, జబ్బు వచ్చింది, నేను ట్రీట్మెంట్ చేసుకున్నాడు, రూపాయి అయ్యాడు సార్. వాడు ఇల్లు కట్టుకున్నాడు, 1,00,00,000 రూపాయలు ఎత్తాడు. ఇప్పుడు ఇది వచ్చిన కానీ ఏం చేస్తాడు మనోడు? ఇంట్లో సోకి మొత్తం కబోర్డ్స్, అసలు మళ్ళీ ఎక్కడ తగ్గేదే ఉండదు మనోళ్ళు. ఎక్కడ కూడా రాజీ పడేది ఉండదు. మనుషుల బుద్ధులు, నేను మన గురించి చెప్పట్లా, మనుషుల స్వభావాలు. డబ్బున్నప్పుడు నేను డబ్బున్నవాణ్ణి, ధనవంతునని చూపించుకోవడానికి మనుషులు పడే ప్రయాస గురించి చెప్తున్నా నేను. అబ్రహాము ఇంత సంపద ఉంది, ఇంత డబ్బు ఉంది, ఇన్ని పశువులు ఉన్నాయి, ఎక్కడ కూడా సో చేసుకోవట్లా. ఎందుకో తెలుసా? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడట. హల్లెలూయా. అసలు నేను అడుగుతాను, నా మట్టుకు నేను ఒక సేవకుడిగా బైబిల్ను బాగా నిశితంగా పరిశీలన చేసిన సేవకుడిగా అంటాను, ప్రభువా, నువ్వు పరలోకం కట్టింది ఇప్పుడు కదా, కొత్త నిబంధనలు కదా, అబ్రహాంకి ఏం తెలుసాయా నువ్వు కట్టేది అని అడిగినా నేను అడిగాను సార్.
అబ్రహాము గారు ఎప్పుడో 6000 సంవత్సరాలు, ఇంచుమించు 6000 సంవత్సరాలు అప్పుడు నువ్వు పరలోకం కట్టేది ఆయనకి ఏం తెలుసు అంటే, నీకు పరలోకం నేను ఇప్పుడే కడుతున్నానని ఎవరు చెప్పారని అన్నాడు నన్ను. అదేంటి ప్రభా, నేను వెళ్ళి నివాసంలో సిద్ధపరుస్తానని మా యోహాను సువార్త 14 నువ్వేగా చెప్పింది. నీకు అదే తెలుసు. మీ పాపిష్టి బతుకులకి, మీ దరిద్రపు ముఖాలకి, నన్ను నమ్ముకున్న పాపానికి మీరు పుట్టకముందే నేను పరలోకానికి ఎప్పటి నుంచో డిజైన్ చేస్తున్నానని చెప్పాడు ఆయన. డిజైన్ ఇప్పుడు కాదు, ఎప్పుడో మొదలు పెట్టాను. అబ్రహాము కాలానికి వచ్చేసరికి నేను రోజు అబ్రహాముతో మాట్లాడడానికి వచ్చేవాడిని. అప్పుడప్పుడు కొంచెం ఆ పునాదులలో ఏమైనా తేడా వస్తుందని ఎంతో మాట్లాడుతూ మధ్యలో వెళ్ళిపోయేవాడిని. అర్జెంట్ అని వెళ్ళేవాడిని. అబ్రహాం ఒక రోజు నన్ను నిలబెట్టాడు. ప్రభువా, రోజు నా దగ్గరకు వస్తున్నా కానీ ఎందుకు కొంచెంసేపు మాట్లాడతలా, ఎమ్మటి వెళ్ళిపోతున్నావు అని అడిగాడు. ఏ లేదు బాబు, సిటీ కడుతున్నాను అని చెప్పాను. ఏంటి ప్రభు అని అడిగాడు. తర్వాత చెప్తానులేని ఓళ్ళో పెట్టాను మనోడిని. ఒకరోజు గట్టిగా నిలదీశాడు. ఏం కడుతున్నావు ప్రభు, నాకు చెప్పవా అని అడిగాడు ఆయన. బైబిల్లో నేను రాసి పెట్టానుగా, నేను చేసే ఏ పనైనా నా సేవకులకు చెప్పకుండా నేను చేయను, నా ప్రవక్తలకు, నా సేవకులకు నేను చెప్పకుండా ఏది చేయను కదా. నేను చెప్పాను కదా మీకు, నేను కట్టే ఆ పరలోకం మనోడికి ఆ మ్యాప్ అంతా అబ్రహాంకు చూపించానయ్యా అన్నాడు. అది చూసిన కాంచి అబ్రహాం అంటాడట, ప్రభువా నాకు ఇది కావాలి, ఏం చేయాలని అడుగుతున్నట్టు రోజు వచ్చినప్పుడల్లా. ప్రభు అంత పెద్ద, మరి అది ఎవరికి కొడుతున్నావు అంటే, అది కొత్త నిబంధన వాళ్ళకి లేవా, నీకు కాదు అంటే, ప్రభు మరి మాకేంది ప్రభువా, మాకెట్ట ప్రభువా అని నేను రోజు అడుగుతుంటే దానికి కూడా క్లూ ఇచ్చాను. స్తోత్రం చెప్పండి. దానికి కూడా ఇక్కడ ఎవడైతే సుఖపడతాడో అది 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 కోల్పోతాడు. గుర్తుపెట్టుకో. అక్కడికి రావాలంటే ఇక్కడ నేను కోరుకున్న పద్ధతిలో బతకాల అని నేను ఆయనకి చెప్తే, సత్యదాకా డబ్బులు బంగారం ఇంట్లో పెట్టుకుంటున్నాడు కానీ ఒక గుడి చేసుకుంటున్నాడు కానీ ఇల్లు కట్టట్లే సార్ వాడు. అబ్రహాం గారు తండ్రి, అబ్రహాం గారు సారీ, నీ మీద స్వేచ్ఛ ఉంది కాబట్టి మాట్లాడుతున్నా. ఈ చిన్నది చెప్పినందుకు సత్యదాకా గుడారాల్లో బతుకుతున్నాడండి ఈ అబ్రహాము. ఇది ఎక్కడి విశ్వాసం ఈ పాడుగాను. ఓ మంచి ఇల్లు కట్టుకోవాలంటే, వద్దు ప్రభు అది మిస్ అవుతాను అంటున్నాడట. స్తోత్రం చెప్పండి. ప్రభువా, రోజు లేచిన కాంచి ఎంతవరకు వచ్చింది ప్రభువా? పునాదులు గల పట్టణం అని ఉంది చూసిరా. ఏంటది? ఇంటికి, ఏ ఇంటికైనా ఒకటే పునాది ఉంటుంది. పరలోకానికి 12 పునాదులు ఉన్నాయి. స్తోత్రం చెప్ప. 12 పునాదులు రోజు అబ్రహాముకు చూపించాడు. ప్రభా ఎట్టుంటుంది ప్రభా, ఎక్సైటింగ్ అవుతున్నాడంట రోజు. ఇప్పుడు మనం కట్టేది ఎంత పెద్ద ఉందాగుంటే మరి దేవుడు కట్టేది ఎలాగ ఉండాలిరా? ప్రభా ఒకసారి చూపిస్తావా, ఎట్టుంటుంది ప్రభు అంటే, అది మొన్ననే పునాదులు వేసినావయ్యా. పునాది కాదా, పునాదులా? పునాది అంటే ఒకటేగా, పునాదులు అన్నావు. ఇన్ని అంటే 12. దానికి వివరణ ప్రకటన గ్రంథములు ఇచ్చాడు. చెప్పాడా? ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదుల మీద కట్టబడింది. చూడండి ఆ మాట చూడండి కూడా చూడండి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలదే. గట్టిగా ఏం 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 పునాది? ఆ పట్టణానికి ఎన్ని పునాదులు ఉన్నాయి? ఈ పునాదులు గల పట్టణాన్ని అబ్రహాం ఆ కాలములోనే చూశాడు. ఆ కాలములోనే చూశాడండి, చూయించాడు. దేవుడు చెప్పాడు. ఇంకా చచ్చిపోయేదాకా ఇల్లు కట్టుకోవట్లేదట. హలో హలో, ఈ లోకమందు ఏమంటారు, దరిద్రులైన వారు దేవుని దృష్టిలో ధనవంతులట. ఈ ధనమునందు నమ్మిక ఉంచక దాని మీద మనసు పెట్టుకున్నాడండి. అందుకనే ధనవంతుడైనను అబ్రహాము పోయి పరదేశులు కూర్చొని విశ్వాసులకు తండ్రిగా చలామణి అవుతున్నాడు. హల్లెలూయా. పరదేశికి ఎవరు పడతాడు పోడు, అబ్రహాము పిల్లలే. జక్కయ్య దగ్గరికి ప్రభు వచ్చామన్నాడు. ఇతడును అబ్రహాము కుమారుడే, ధనవంతుడే కానీ కోల్పోయాడు. కోల్పోవడానికి ఇష్టపడ్డాడు. దాన్ని కోరుకోవడం, దాని మీద మనసు కూడా పెట్టుకోలేదు. ఇప్పుడు చెప్పండి, ధనవంతుడా కాదా? హల్లెలూయా. పద్ధతి ఉందా లేదా? డబ్బు ఉంది, దాన్ని దేని కొరకు వాడుతున్నావు?
చెప్పండి, మీరే చెప్పండి. సోకులు, సొమ్ములు, ఈ మేకప్లు వీటికే నువ్వు వాడుతుంటివి, దేవుని కొరకు ఏం ఖర్చు చేసావు నాయన? మీరే చెప్పండి. అబ్రహాము నిజాయితీగా బతికాడు. ఒకసారి అబ్రహాము గారి గురించి నేను మాట్లాడుతాను. దశమ భాగాలు ఇవ్వాలని ఒక పునాది వేసింది కూడా అబ్రహాం గారే. ఒక రోజున లోతు తన ఏమంటున్నాడు, అన్న కొడుకు బొడ్డోడు కొడుకు, ఆయన మీద కొంతమంది దాడి చేసి ఈయన ఇంట్లో ఉన్న పనులని, ఈయన సంపదను, ఈయన మొత్తాన్ని దోసుకొని కొల్లగొట్టుకొని పోయారట రాజులు. హలో, కొల్లగొట్టుకొని పోతే అబ్రహాం గారు తన ఇంట్లో ఉన్నటువంటి పనులని మొత్తాన్ని తీసుకొని ఎవడైతే లోతు సంపదను దోసుకుని వెళ్ళాడో వాళ్ళందరిని ఎర్రకొట్టేసి ఆ సంపదను తీసుకొని రిటర్న్ వస్తుంటాడండి. హలో, చుట్టాలంటే పెళ్ళిలో మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ తిని కష్టాలు వచ్చినప్పుడు మూతులు ముడుచుకొని కూర్చొని ఉంటాం కాదురా నాయన. లోతు ఏం చేశాడు? లోతు కష్టం వస్తే అబ్రాహాము అర్థం చేసి ఒక్కోటి తొంట్లు ఎర్రగొట్టాడు. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళి మొత్తం సొమ్ము అంతా తీసుకొని వస్తున్నాడట. చూడండి, ఆదికాండంలో రాయబడుతుంది అది. తమ్ముడైన లోతును అతని ఇంట్లో 318 మందిని ఎండబెట్టుకొని పోయి ఆస్తిని మొత్తాన్ని తీసుకొస్తాడు. అందరిని ఎండబెట్టుకొని తిరిగి తీసుకొస్తుంటే తీసుకొని వస్తుంటే రాజులందరినీ ఎర్రకొట్టేశాడు. వస్తుంటే షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చాను. రెండింటిని తీసుకొని వచ్చి అప్పుడు అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. మీ ఇంట్లోకి సేవకుడు వస్తే ప్రార్థన చేసుకొని కానుక ఇవ్వాలనే ఒక పద్ధతి వచ్చిందే ఇక్కడి నుంచే వచ్చింది. ఏమర్థం? కొంతమంది ప్రార్థన చేయించుకుంటారు, ఇంట్లో పకోడీలు తింటారు, ఇంట్లో అన్నీ తింటారు, కానీ సేవకుడు కానికీరు. మనం బాగా బతకాల. ఆ కానికిచ్చే పద్ధతి ఇక్కడి నుంచే మొదలైంది. సర్వోన్నతుడగు దేవుని దాసుడు అతడు ఏమంటున్నాడు చూడండి. అప్పుడు అతడు, సేవకుడు వచ్చేది మిమ్మల్ని ఆశీర్వదించడానికి, చెప్పండి, ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము దీవించబడునుగాక అన్నాడు. అనగానే నీ శత్రువుల చేతిని నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ భాగం ఇచ్చాడట. స్తోత్రం చెప్పండి. ఏమన్నా అయ్యగారు అడిగాడా? దశమ భాగము ఇవ్వమని షాలేము రాజు అయినటువంటి మెల్కీసెదెకు అడగలా. నన్ను ఆశీర్వదించిన వాడు నిజముగా నిశ్చయముగా ఇతడు దేవుని సేవకుడు, యాజకుడని అప్పటికి అసలు యాజక ధర్మమే లేదు గ్రహించి ప్రవక్త అయిన అబ్రహాము అన్నిటిలో 10వ భాగం ఇచ్చాడట. స్తోత్రం చెప్పండి. కానుకిచ్చే పద్ధతి అబ్రహాం గారి నుండి వచ్చింది. దశమ భాగం ఇచ్చే పద్ధతి కూడా. ఇంకోటి చెప్పనా మీకు, మీరు దశమ భాగం ఇవ్వడం వలన మీ పిల్లలు ఒక తరం, వాళ్ళ పిల్లల తరం రెండో తరం, వాళ్ళ పిల్లల తరం మూడో తరానికి ఈ ఆశీర్వాదం ప్రాప్తించిద్ది. లేవి తెలుసా మీకు? బైబిల్లో లేవి ఎవరైనా? యాకోబు కొడుకు. యాజక సేవా నియమాలన్నీ వాళ్ళే చేయాలని చెప్పాడు. లేవి గోత్రానికి యాజక సేవ వచ్చింది, అంతేనా? యాజక సేవకు లేవి గోత్రము నియమించబడింది. అయితే అబ్రహాము ఎప్పుడైతే షాలేము రాజైన మెల్కీసెదెకుకు దశమ భాగం ఇచ్చాడో అప్పుడు లేవి కూడా ఇచ్చిను అని ఎబ్రీ పత్రికలో రాయబడింది. అసలు లేవి లేడు, కానీ లేవి కూడా మెల్కీసెదెకుకు దశమ భాగం ఇచ్చిననుంది. చూడండి, మీకు చూపిస్తాను. మెల్కీసెదెకు ఎబ్రీలకు రాసిన పత్రిక 7:10 ఇక్కడ పెట్టుకోండి, చెయ్యాలా పెట్టుకోండి. ఎబ్రీ పత్రిక 7:10 చదవండి. ఏమిచ్చాడు లేవికి? అసలు లేవి ఉన్నాడా అప్పుడు అబ్రహాం ఇచ్చేటప్పుడు? ఇప్పుడు చదవండి.
మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. స్తోత్రం చెప్దామా? దీన్ని కాంట్రవర్సీ చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు, పిచ్చోళ్ళు, తల తిక్కల మూర్ఖులు. అర్థం కాదు పిచ్చోళ్ళకి. అబ్రహాము మెల్కీసెదెకుకి ఎప్పుడు దశమ భాగం ఇస్తున్నాడో అప్పుడు లేవి ఎక్కడున్నాడు? కొంచెం ఎక్కడున్నాడు? అబ్రహాములో ఉన్నాడు. అబ్రహాములో ఉన్నాడు. దాన్ని గర్భము అని బైబిల్ సంబోధించింది. గర్భం అంటే ఇప్పుడు పిల్లలు కలగాలంటే పురుషునిలో నుండే కదా సార్ ఆ శుక్రకణాలు బయటికి రావాలి. అదే జీవం. అంటే ఇప్పుడు చెప్పండి, దశమ భాగం ఇవ్వడం వల్ల ఏ తరం దీవించబడుతుంది? కానుక ఇవ్వడం వల్ల ఎన్ని తరాలు దీవించబడుతున్నాయి? దీన్ని బట్టి దేవుడు లేవికి యాజక క్రమం ఇచ్చాడండి. మీరేమనుకుంటున్నారు? కానుక అయ్యగారికి ఎత్తే కారులో తిరుగుతాడు, మనం మాత్రం మంచిగా 3 పూటలు తినాలే. దొంగ విశ్వాసులు తయారయ్యారు సార్. దొంగ విశ్వాసులు. మన బతుకులు మారకపోవడానికి కారణం ఇదే. దీవించిన సేవకునికి ప్రతి దానిలో దశమాంశం ఇచ్చాడండి అబ్రహాము. స్తోత్రం చెప్దామా? అది ఇచ్చి ఆశీర్వదించిన తర్వాత మెల్కీసెదెకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అతడు ఏం పట్టుకొని వచ్చాడు? ద్రాక్షారసము. ఈయనెవరో తెలుసా? మెల్కీసెదెకు మన ప్రభువుని యేసే. అవునండి. ఆయనకు తల్లిదండ్రులు లేనివాడట. అసలు ఎట్ట వచ్చాడో తెలియదు. తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎవరన్నా భూమి మీద ఉంటారా? మెల్కీసెదెకు తల్లిదండ్రులు లేరట. మరి ఎట్ట పుట్టాడు? అబ్రహామును ఆశీర్వదించడానికే పుట్టాడు. వచ్చాడు, అప్పటికప్పుడే రెడీ తయారైపోయాడు, చేశాడు దేవుడు, అంతే. ఆమేన్. కొన్నిసార్లు దేవుడు మన దగ్గరికి తన సేవకులను మన కుటుంబాలకు ఎందుకు పంపిస్తాడు తెలుసా? ఇదికే విస్తారమైన పరిచర్య యూట్యూబ్లలో టీవీలలో చూసి పాత్రలు అందరూ ఒకటే. సిగరెట్ తాగేటోడు, 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, అందరూ పాత్రలు అందరూ ఒకటే. అరే ప్రతిష్ట చూడవారా నువ్వు? మంచి సేవకుడు ఎవరు? ఆత్మీయ నాయకుడు ఎవరు? ఏ బోధ, ఏ పరిచర్య, ఏ ఆశీర్వాదంలో దేవుని కనబడదని గుడ్డోడు వాను నువ్వు కనిపెట్టాలని వద్దా? ఇది లేదు. అందరూ ఒకటే, అందరూ ఒకటే, అందరూ ఒకటే అవుతారా? ప్రైజ్ ది లార్డ్ చెప్దాం. అక్కడ రాజు, సొదొమ రాజు వచ్చి, అబ్రహాం గారు నేను నీకు ఒక ఆఫర్ ఇస్తానయ్యా. 14:22 చూడండి. ఆదికాండం 14:22. ఒక ఆఫర్ ఇస్తున్నానే. 21లో ఉంటుంది అన్నమాట. 22లో ఆన్సరు అబ్రహాం గారు చెప్తాడు. ఏంటి ఆఫర్ అంటే, ఇగో మనుషులనేమో నాకు ఇచ్చేయి, సంపదనేమో నువ్వు తీసుకో, ఆస్తి మొత్తం తీసుకో అని చెప్తే అప్పుడు ఆయన అంటున్నాడు చూడండి అబ్రహాం గారు, వయా 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 ఆగా ఏమంటాడంటే ఈరోజు నువ్వు నాకు డబ్బులు ఇచ్చావు, రేపు పోయి అబ్రహాము ఇల్లు కట్టుకుందంతా నా వల్లే కట్టుకున్నాడు, అబ్రహాము డబ్బులు ఆడియా అని నువ్వు అంటావు. నాకు తెలుసు ఏ మనుషుడు నువ్వు నా మరలా నేను అబ్రహాము నన్ను పట్టి ఆశీర్వదించబడ్డాడని నువ్వు చెప్పకుండానట్లు ఆయన ఏమంటున్నాడు చూడండి, ఒక నూలు పోగైనా ఒక చెప్పుల వారైనా నీ వాటిలో ఏది కూడా నేను తీసుకోను. చెప్పండి గట్టిగా. అక్రమ సొమ్మును కూడా ఆశించలేదు మనం. ఇది కదా సార్ దేవుని ఎడల ధనవంతులు కావడం అంటే. అర్థం ఏంటే? డబ్బుండి, బ్యాంకులో బ్యాలెన్స్ ఉండి, మెడలో గొలుసులుండి, చేతికి చైన్లు ఉంటే ఆశీర్వాదం అనుకుంటున్నావా? అక్రమ పద్ధతిలో ఏది నాకు వద్దనుకున్నాడు. అందుకనే ఇతనిని అబ్రహాముని విశ్వాసులకు తండ్రిగా పరదేశులు కూర్చోబెట్టాడు. ఊరికినే అయ్యాడు. అబ్రహాము అంటే విశ్వాసులు తండ్రి అంటే పరదేశులకు ఊరికినే అయినాడా? ఇది యాక్సెప్ట్ చేయలే ఆయన. ఇంకోటి సచ్చేదాకా డబ్బు మీద మనసు పెట్టుకోలే, దాన్నే చూసుకుంటూ రోజు ఇసాకు చెప్తున్నాడంట, నాన్న రై డబ్బులు ఎన్నున్నా అక్కడికి పోతాంరా, ఆడికి పోదాం, దాని మీదనే పెట్టుకో అంటే ఈ కొడుకు ఏం చేస్తున్నాడు, డాడీ 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 ఓకే డాడీ నేను కూడా అట్నే ఉంటా డాడీ అని ఈయన కూడా గుడారాలనే ఉంటున్నాడు. ఇసాకు గారు ఏం చేశాడు, యాకోబుకి చెప్తున్నాడు, డాడీ 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 నేను కూడా ఇట్టుంటానని. యాకోబు ఏశావు కూడా కొంతకాలం ఎదిగారు.
యాకోబుకు 12 మందులు పుట్టారు. అందులో యోసేపు ఐగుప్తుకు పోయాడు. అక్కడికి పోయినాక రాజసింహాసనం మీదకి అంటే స్టైల్ మారింది, లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది. అట్ట లైఫ్ స్టైల్ మారిపోయి జీవనం మొత్తం మారిపోయింది, లైఫ్ స్టైల్ అంతా మారిపోయి ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద మనసు పెట్టుకోవడం అలవాటు చేసుకున్నారు. అయితే మన మూల పురుషుడైన అబ్రహామే మనకు కాన్సెప్ట్. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని చేసినా వాళ్ళు దేన్ని పట్టుకున్నారు, దేని మీద దృష్టి పెట్టుకున్నారు. నేను ఇప్పుడు అయ్యగారు మరి ఇప్పుడు దీన్ని బట్టి మరి ఇల్లు ఉండొద్దు అంటావా? ఉండాలిరా నాయన, మంచి పద్ధతిలో. ఇప్పుడు మనం కిరాయిలకు బతికి రోడ్ల మీద ఆడుంటాం. మనం ఏమంటారు సార్? సావుకుడిగా నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనకు మంచి ఇల్లు ఉండాలి, తప్పేమి లేదు. ఆ ఇంటికి కరెంటు బిల్లు కట్టాలి, ఆ ఇంటి బిల్లు కట్టాలి, మళ్ళీ దానికి అక్రమంగా ఉండటానికి ఏమి లేదు. అన్ని పద్ధతిగా ఉండాలి. హల్లెలూయా. గవర్నమెంట్ భూమి ఆక్రమించుకొని ఇల్లు కట్టుకుంటానంటే అది అక్రమం రే, అది దేవుడు యాక్సెప్ట్ చేయడు. చాలామంది గవర్నమెంట్ భూములు ఆక్రమించుకొని చర్చిలు కడుతుంటారు. దాంట్లో ఆరాధన చేస్తే కూడా దేవుడు చూడ్డు, అసలు ఆయన అంగీకరించడు. ఇది కూడా కొంచెం కాంట్రవర్సీనే, ఇది నాకు తెలిసి. ఏమర్థమైందమ్మా? అక్రమంగా చర్చిలు వేసుకొని అందులో నువ్వు ప్రార్థన చేసిన దేవుడు అండు, ఇది ఇట్స్ క్లియర్. దాని మీద డిబేట్కి వస్తారే రండి. పద్ధతి ఉంది దేవునికి, ఆయన న్యాయవంతుడు. స్తోత్రం చెప్పు. దేవుని పేరే న్యాయవంతుడు. నువ్వు అక్రమంగా చేసి అన్ని దేవుడు అంటే నీ దేవుడు కూడా అక్రమమైనడని లోకానికి చూపిస్తావా? తప్పు. గుడి చేసుకో, నీ దాంట్లోనే కట్టుకో, నీ ఇంట్లోనే ఉండు. దేవునికి స్తోత్రం. మంచి ఇల్లు ఉండాలి, తప్పులేదు. మనం బతకడానికి నివాసయోగ్యమైన నివాసాలు ఉండడం తప్పేమి లేదు. అది ఒక పద్ధతిలో, దైవికమైన పద్ధతిలో, ఒక డిగ్నిఫైడ్గా మనం ఉండాలి. ఒక మంచి బండి ఉండాలి, తప్పేమి లేదు. మన అవసరాల కొరకు ఉండడం తప్పులేదు. మితిమీరిన ఏమంటారు దాన్ని, అవి అవసరం లేదు మనకి. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఎక్స్పోజ్ కావాలని ప్రయత్నం చేస్తామో, మోసాలు చేయాలనే కాన్సెప్ట్ మన బుర్రలోని చేరుతుంది, పురుగు చేరుతుంది. ఇదేం చేస్తుందో తెలుసా? ఎట్ట చేసి డబ్బులు సంపాదాల, ఎట్ట చేసి. ఇంకా నీకు అప్పుడు ఏమవుతావు? పాల వ్యాపారం చేసేటోళ్ళు, స్వచ్ఛమైన వాళ్ళు 20-30 ఏళ్ళ కింద ఉండేటోళ్ళు ఇప్పుడు లేరు. స్వచ్ఛమైన వాళ్ళు లేరు సార్. ఎందుకు? డబ్బు మీద పిచ్చి పడ్డది. అసలు బర్రెతో సంబంధం లేకుండా, ఆవుతో సంబంధం లేకుండా పాలు తయారు చేస్తున్నారు వాళ్ళు. గేదెతో పని లేదు, పనే లేదు. ఇంట్లో యూరియా ప్యాకెట్, యూరియా బస్తా ఒకటి 2-3 కలర్లు తీసుకొచ్చి ఇంట్లో తయారు చేస్తున్నారు సార్ వాళ్ళు. అర్థమైందా? స్వచ్ఛమైన లేవు, పోయింది. ఎందుకు? డబ్బు పిచ్చి ఎప్పుడైతే పడ్డదో కలుషితం అయిపోయింది. చిన్నప్పుడు నా చిన్నతనంలో గిద్దెడు పాలు ఇంత, ఇప్పుడు 1/2 లీటర్ పాలు తెచ్చుకున్న రుచి పసి ఏముండవు. గిద్దెడు అంటే గింత ఉండేది. ఆ గిద్దెడు పాలకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ టీ తాగేది సార్. నాకు గుర్తుంది, మరి నాకైతే గుర్తుంది. గిద్దెడే 2 గిద్దెలు తెచ్చుకుంటే ఆ గిద్దెడు తీసి ఇంకొక గిద్దెడు పెరిగేసుకునేది తోడు. ఇప్పుడు డబ్బు పిచ్చి ఎప్పుడైందో గిద్దెడికి 3 గిద్దెలు నీళ్ళు. అంటే తెలంగాణ భాష గిద్దె అంటే గిలాస, చిన్న గ్లాస్, కప్పు గ్లాస్ అని అర్థం. అది మళ్ళీ గిద్దె అంటున్నాడు. ఇదేం గిద్దెరా నాయన? కలుషితమైందా కాలేదా? అది ఎప్పుడైతే మన బ్రెయిన్, మన మనసు కలుషితమైందో ఆత్మీయతలు చెడిపోతాం. అప్పుడు లేనిపోని వాటి మీద కోరికలు పెరుగుతాయి. ఆ పునాదులు గల పట్టణం నీకు కనబడదుగా. ఏం కనబడుతుందో తెలుసా? మంచి ఇల్లు ఉంది, ఇంకా హాయిగా బతుకుతాం, ఇంకేముంది, మంచిగా ఉందా. మీకు కొన్ని వచనాలు చూపిస్తాను చూడండి. 18వ అధ్యాయము సామెతల గ్రంథం 18వ అధ్యాయం 11వ వచనం. ధనవంతునికట వాని ఆస్తి ఆశ్రయ పట్టణమట. ధనం ఉందే, నేనెవరో తెలుసా నీకు అంటాడట. వామ్మో. వాని దృష్టికి అసలు వీడికి ఇప్పుడు పరలోకానికి ప్రాకారంగా ఎన్ని పోయినాయి, వీడికి నీ ఆస్తే ప్రాకారం అయిపోద్దట. అదే 18వ అధ్యాయం 23వ వచనం చూడండి. దరిద్రుడు ధనవంతుడు నోరు కూడా మారిపోద్ది, మాట కూడా
దురుసు ఎట్టవుతుంది, పొరగాలి, చిన్న చిన్న పొరగాలి, బండ్లు ర్యాష్గా తోలుతుంటారు పొరగాలి. చూడండి, మా నాయన ఎవరో తెలుసా? ఏంటిరా మీ నాయన? వాళ్ళ నాన్న ఎవడు? మా మంది సొమ్ములు, మంది కొంపలు ముంచి పేకాటాడి వ్యభిచార కొంపలు పెట్టి గంజాయి అమ్మి సంపాదిస్తాడు వాడు. ఆడ డబ్బులు సంపాదించి వాళ్ళకి వీళ్ళకి అందరినీ కంట్రోల్ చేసుకుంటాడు. మా నాన్న ఎవరో తెలుసా? పోలీసులకి చిన్న చిన్న పోరగాళ్ళు ఎదురు మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు దేన్ని బట్టి వచ్చింది అనుకుంటున్నారు? అది ధనం, ఆస్తి. హలో, ధనవంతుడికి ఏమవుతుందట? దురుసు వస్తుందట. ఈ దురుసేమో అబ్రహాముకు రాలేదు. చెప్పండి ఏమయ్యా, గుడారాల్లో బతికినాడట. రోషం ఉంది. మళ్ళా తన సహోదరుని కొడుకు పట్టుకొని పోతే వాడిని పొయ్యి ఒక్కడు మెక్కిలు ఎరగొట్టాడు. రోషమే, కానీ తగ్గించుకునే కాడికి వచ్చరికి ఇది కాదు మన పట్టణం, ఇది కాదు మనది, ఇది కాదు. ఏది? పునాదులు గల పట్టణం అని దాని మీద మనసు పెట్టుకున్నాడు. దురుసుందా ఎక్కడన్నా? తన్ను తాను తగ్గించుకునేవాడు. ఈ రోజున లోకం ఏం పోకడబోతుందమ్మా? ఎవరికన్నా మొఖాలలో తగ్గింపు ఉందా? నేనెవరో తెలుసా నీకు అంటున్నాడు వాడు. ఎవరిని చూడండి, నేనెవరో తెలుసా. ఏంట్రా నువ్వు ఎవడైతే నాకేంది? బలుపు, డబ్బు వస్తే బలుపు, అధికారం ఉంటే లెక్కదేరు. మన భారతదేశం ఇంత నాశనం కావడానికి గల కారణం తెలుసా? బయట దేశాలలో హోమ్ మినిస్టర్లు కూడా కార్లు ఉండవు వాళ్ళకి, ప్రభుత్వం ప్రోటోకాల్ ఉండదు వాళ్ళకి, కార్లు ఉండవు, రైళ్ళల్లో బస్సులలో మన లెక్కన టికెట్ కొనుక్కొని పోవాలి వాళ్ళు. మన దగ్గర వాడు కౌన్సిలర్ అయితేనే బండి మీద పేరు పెట్టుకొని కారులో పోతాడు. కౌన్సిలర్కే ఇక ఆగరిల్లు, వీడు పిఎం అయిపోతారు వీళ్ళు. ఇక సర్పంచ్ రేంజి, ఇంకా ఎమ్మెల్యే రేంజ్ అది వీళ్ళని పట్టుకునేటోడే లేడు. ఎంపీ రేంజ్ అస్సలు దొరకరు వీళ్ళు. సీఎంలు ఫీల్ అయినట్టే, పిఎంలు ఫీల్ అయినట్టయితే. రాజకీయ బలం కొద్దిగా దొరికితే చాలు, ఇంక అసలు ఎవరు లెక్క చేయరు. మా వెనక ఎవరు ఉన్నారో తెలుసా? మా బలగం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం మొత్తం ఏముంది? రాజులు, సహస్రాధిపతులు అందరూ చేతులు చాపి అలాగదయా అని వదిలేస్తారు. ఈ పదవులు చూసుకొని, ధనం చూసుకొని మనిషికి గర్వం రాకూడదు. గర్వము మనిషిని పతనం చేస్తుంది. అది చచ్చేదాకా అబ్రహాముకు రానివ్వలేదు, ఆయన. అందుకనే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఇప్పుడు అబ్రహాము గారు ఎక్కడున్నారో తెలుసా? యేసయ్య చెప్పాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట దుర్లభం అన్నాడు. ఆ ధనవంతుడు ఇప్పుడు కూర్చొని రూలింగ్ చేస్తున్నాడు. అక్కడ రూలింగ్ చేస్తున్నాడు సార్. ఒక పద్ధతి ఉంది, అదే బైబిల్ పద్ధతి. ఉన్న ధనాన్ని చూసుకుని ఎర్రవిగలా ఉన్న ధనాన్ని పెట్టి దేవుని మహిమపరిచాడు, దేవుని పని చేశాడు. ఆమేన్. అరిమత యోసేపు తెలుసా మీకు? మన భారతదేశంలో యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళందరూ చీప్ క్వాలిటీ చేశారు. కొంతమంది దొంగలు, డబ్బులు లేని వాళ్ళకి దేవుడు అండి, పేదోళ్ళకి, కులం తక్కువ వాళ్ళకి దేవుడు అన్నారు కొంతమంది. బైబిల్ గ్రంథంలో జక్కయ్య ధనవంతుడా పేదోడా? ఎస్, హల్లెలూయా. అరిమత యోసేపు కూడా ధనవంతుడే. హలో, యేసయ్య చనిపోతే సమాధి ఇచ్చిన వాడు ఆయనే. ఉన్నారు నా ప్రభు కొరకు ధనాన్ని కూడా ఇడిచిపెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. డబ్బా బ్యాచ్ చాలామంది వచ్చారు యేసుప్రభు ఏమటి, కొబ్బరి నూనెలు పట్టుకొని, ఖర్చీపులు పట్టుకొని చాలామంది వచ్చారు. కొబ్బరి నూనెలు పట్టుకొని, ఖర్చీపులు పట్టుకొని ప్రభు మమ్మల్ని బాగు అన్నోళ్ళు చాలామంది వచ్చారు. మేడగది కాడికి వచ్చేసరికి 120 మందే ఉన్నారు. మీరు ఈ డబ్బా బ్యాచ్ అంతటి పేరు, డబ్బా బ్యాచ్ మొత్తం పేరు. ఆ 120 మందిలో ఎవరున్నారు తెలుసా మీకు? పొట్టి చెక్కయ్య ఉన్నాడు, మగ్దలేని మరి ఉంది, అరిమత యోసేపు ఉన్నాడు. ఇవన్నీ రాయలేదు బైబిల్లో. ఎవరుండి ఉంటారు? వీళ్ళు కాదా ఉండేది? కొంతమంది పేర్లు రాయలేదు సార్ దేవుడు, వీళ్ళే ఉంటారు. మేడగది దాకా వచ్చిన వాళ్ళే నిజమైన శిష్యులు. బైబిల్లో రాయబడింది, అంతము వరకు సహించిన వాడే రక్షించబడతాడు.
ఇవాళ మిడిసిపాటు ఈరోజు ఏది కాదు, చివరి దాకా ఉంటావా లేదా? మేడగది కాడికి వచ్చేసరికి నిలబడ్డారు. వాళ్ళే సంఘం, వాళ్ళే అసలైన శిష్యులు. కౌంటు, దేవుని కౌంటు రొట్టెలు తిన్న 5,000 మంది కాదు. కొంతమంది ఈ రోజున సంఘాల గురించి చాలా గొప్పగా చెప్తుంటారు. మా సంఘం 200 మంది అండి, ఆహా 150 మంది అండి, ఆహా. అట్టని చెప్పాలంటే ఆ గుట్టల మీదకి పోయే జనం కూడా లక్షల మంది పోతారా? వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు, నువ్వు ఎందుకు చెప్తున్నావు అంటే పొగరు. మేము మాది ఇంత అని చెప్పుకోవడానికి షోయింగ్. మాది పెద్ద చర్చ్ అండి, ఏసీ ఉంటుంది, పొగరు. అర్థమవుతుంది మీకు? ఇది కాదు ఫోకస్. మేడగదిలో ఎంతమంది ఉన్నారు? ఉపవాసంలో ఎంతమంది ఉన్నారు? అన్య భాషలు ఎంతమంది మాట్లాడారు? పరిశుద్ధాత్మను ఎంతమంది పొందుకున్నారు? 5,000 మంది కాదు. రొట్టెలు తిన్నోడు, ఖర్చీపులు తెచ్చుకున్నాడు, కొబ్బరి నూనె కోసం వచ్చినోడు కాదు ఇక్కడ నిలబడ్డది. ఇక్కడ నిలబడ్డోడే. హల్లెలూయా. 200 మంది ఉన్నారండి, 500 మంది ఉన్నారండి. ఉంటారు సార్, రేపు వస్తుంది ఒక ముద్ర, ఉండు, రేపు ఒక ముద్ర వస్తుంది, ఉండు. ఎంతమంది ఉంటారో? హలో, ఒక ముద్ర ఆల్రెడీ ఎలన్ మాస్క్ తెలుసా మీకు? ఎలన్ మాస్క్ వాడు తెలియదు మనకి. ఎలన్ మాస్క్ అని న్యూరోసిప్ వాడు కనిపెట్టాడు. స్పేస్కి, అంతరిక్షానికి, భూమికి ఆర్టీసీ బస్సులు నడపబోతున్నాడు కొన్ని బస్సుల్ని, రాకెట్లని. వాడు ఏం చేశాడు తెలుసా? న్యూరోసిప్ అని బ్రెయిన్లో ఒక సిప్పును అమర్చే ఒక ప్రాజెక్టు, ఒక పెద్ద ప్రయోగం సక్సెస్ అయింది అది. హల్లెలూయా. మన చిన్నప్పుడు ఫోన్లు లేవు కదా, ఎక్కడో హైదరాబాద్లో ఉన్నోడితో ఇక్కడ ఫోన్లో గిర్రు గిర్రు అంటుండే వినేటోళ్ళం, అవునా? ఆ ఫోన్లు యంత్రాలు పెట్టుకొని. ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి, అమెరికాలో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం, ఇలా లైవ్లో మనల్ని మనం చూసుకుంటూ మాట్లాడుతున్నాం. ఈ న్యూరోసిప్ యొక్క కాన్సెప్ట్ ఏంటో తెలుసా? రానున్న రోజులు ఈ ఫోన్లతో పని లేదు, కంప్యూటర్తో కూడా పని లేదు. బ్రెయిన్లో పెట్టేస్తాడు. నీ ఫోన్ వచ్చిందనుకో, బ్రెయిన్లో టిక్కున ఒక శబ్దం వస్తుంది నీ బ్రెయిన్లోనే. అలా వద్దుకోరా, చెప్పరా, ఏయ్ ఎక్కడున్నారా, బ్రెయిన్లో ఉండు, అసలు నీకు ఏడ మిషనే కనపడదు. చెప్పరా ఎక్కడున్నావు, వస్తున్నా. ఇక బ్రెయిన్లో ఫోన్కే చూసి ఫోన్ ఆన్, ఫోటో తీస్తుంది అది. AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, ఈజ్ డెవలపింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. మనమేమో 500 గ్యాస్ బండి ఎప్పుడు వస్తుంది, 4,000 పింఛన్ ఎప్పుడు వస్తుంది? వాడేమో సిప్పులు పెట్టి డెవలప్ చేద్దామని వాడు తయారు చేస్తున్నాడు. మనమేమో 400 గ్యాస్ బండి ఎప్పుడు వస్తుంది, పింఛన్ ఎప్పుడు వస్తుంది అని మనం చూస్తున్నాం. స్తోత్రం చెప్పట్లే? అర్థమవుతుందా మీకు? కూలుకున్నారా? ఏసీకే చూసి నువ్వు ఇదో ఇప్పుడు మనం వత్తుతున్నాం కిక్కి అని అటెంట్ ఉండవుగా. బ్రెయిన్లో సిప్ కోడ్ చేసి లోపల పెట్టేస్తే నీ ఏసీ కూడా నీ మాట అంటుంది. అప్పుడు నీ ఫ్యాన్ నీ మాట అంటుంది, నీ టీవీ నీ మాట అంటుంది, నీ డోర్ కూడా నీ మాట అంటుంది. అంటే ఆల్మోస్ట్ దేవుడు ఏం చేయగలడో అది చేయగలడు మనిషి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే అదే. అది ఎప్పుడైతే మనిషి దేహంలోనికి వస్తుందో, అదే మన దేహాన్ని చెడగొట్టే సైతాన్ ప్రణాళిక. అప్పుడు ధర్మ విరోధి బయటపడతాడు. ధర్మ విరోధి అంటే అర్థమైందిగా, ధర్మానికి విరుద్ధంగా బతికేటోడు. ఇక దేవునితో పని లేదు వీళ్ళకి. ఇక దేవుడు కూడా చెప్పాను కదా, దేవునిది ఒక టైం ఉంది. విన్నారా? యూట్యూబ్లో వీడియో పెట్టి దేవునికి టైం వచ్చినప్పుడు ఏం జరిగిద్దో చెప్పాను నేను. నీ టైం నా టైం అంతా నేను వాడుకున్నాం. దేవుడు ఒక టైం ఫిక్స్ చేసి పెట్టాడు. ఆ టైం వచ్చినప్పుడు ఏం జరిగిద్దో ఇక అవన్నీ మొదలవుతాయి. ఆ ప్రళయాలు, ఆ యొక్క విపత్తులు అన్నీ మొదలవుతాయి. స్తోత్రం చెబుదామా? ఇవన్నీ మేము చచ్చిపోయినప్పుడు తయారైతే కాదు, ఇప్పుడే ఆల్రెడీ తయారై రెడీగా ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్తో ట్రయల్ మొదలు పెట్టారు. నిజం,
ఈ యాక్షన్తో మొదలు పెట్టారు. అదే ట్రయల్. అది 666 కరోనా వ్యాక్సిన్ ఒక భాగం. అది ఫుల్ కాదు, మళ్ళీ అది ఒక భాగం, అంతే, ఒక ట్రయల్ అనమాట. టచ్ చేసి వదిలిపెట్టారు. వాళ్ళే ఇల్యూమినేట్ సంస్థలే, వాళ్ళే ఇల్యూమినేట్ అంటారు వాళ్ళని. స్తోత్రం. పెంచినప్పుడు వద్దయ్య గారు 4,000. అయ్యో యేసుప్రభు, చూసి వీళ్ళని నాకు పిచ్చి లేచి కొన్నిసార్లు తట్టుకోలేక ఆత్మ బాధతోటి మాట్లాడుతున్నాను. శుభకరమైన తొలి ప్రేమనునే మరువక జీవింప కృపనీయవా.